వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఈ స్వీట్ పేరు విభూతి పండ్లు అండి. ఇది చాలా పాతకాలం నాటి స్వీట్. కృష్ణా జిల్లాలో ఇది చాలా ఫేమస్. ఒక్కసారి ట్రై చేయండి. మేము చూపించినట్టు విభూతి పండు స్వీట్లు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తురుముకోండి, 1/2 కిలో బెల్లం, 1/2 కిలో పంచదార, ఒక చిన్న గ్లాసు వాటర్, ఒక చిన్న గ్లాసు పాలు, ఒక 4-5 యాలుక్కాయలు. ముందుగా స్టవ్ పై ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో బెల్లం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని ఉడికించుకోండి. బెల్లాన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. బెల్లం బాగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వడపోసుకోండి. ఏదైనా దుమ్ము ధూళి ఉంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ ఒకసారి కడాయిలో పోసుకొని మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వండి. ఈ కొబ్బరిని మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా కలుపుకుంటూ ముద్దయ్యేలాగా ఉడికించుకోండి. అది కొంచెం దగ్గర పడ్డాక యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉడకనివ్వండి. మాకైతే ఒక 10-15 నిమిషాలు పట్టిందండి ముద్దయ్యే కన్సిస్టెన్సీ రావడానికి. ఇలా ముద్ద అవుతుంది అన్నప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఉండయ్యేటప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని ఒక 2 నిమిషాలంతా కలుపుకొని ఆరనివ్వండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలాగా చుట్టుకోండి మీకు నచ్చిన సైజులో. ఇలా అన్ని ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ కొబ్బరి ఉండలు బాగా చల్లారాలండి. అప్పుడే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి వీలవుతుందండి. మనం ఒక మిక్సీ జార్లోకి 1/2 కిలో పంచదార వేసుకొని మెత్తని పొడిలాగా పట్టుకుందాం. ఈ మెత్తని పొడిని ఒక ప్లేట్లో వేసుకోండి. కొంచెం పాలు వేసుకొని గట్టి చపాతీ పిండిలాగా ఈ పంచదార పొడిని కలుపుకోండి. కొంచెం కొంచెం మాత్రమే వేసుకోండి పాలు. తర్వాత చిన్న చపాతీలాగా చేసి ఈ లడ్డు పైన పెట్టి లడ్డూనంతా కవర్ చేస్తున్నట్టుగా స్ప్రెడ్ చేయండి. మీకు అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం చక్కెర పొడి సహాయం కూడా తీసుకుంటూ మీరు లడ్డూకి మొత్తంగా ఈ పంచదార పొడిని స్ప్రెడ్ చేయండి. మనం పంచదార పొడిలో కలుపుకోవడానికి వాడిన పాలు కాచి చల్లారిన పాలండి. ఏం లేదండి, కొబ్బరి లౌజ్ పైన మనం పంచదార పొడిని కోటింగ్ లాగా చేస్తున్నాము. పైనది విభూది, లోపల పండులాగా. అందుకే ఈ స్వీట్ కి విభూతి పండు అని పేరు. మిగతా లడ్డూలన్నింటిని కూడా ఇలాగే చుట్టుకొని ప్లేట్లో పెట్టుకొని బాగా ఆరనివ్వండి. పాలు మాత్రం చూసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెం మాత్రమే వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా, డిఫరెంట్గా కూడా ఉంది కదా. ఒక్కసారి ట్రై చేయండి. ఇది మామూలుగా అయితే విభూతి పండులాగే సిలిండ్రికల్ గానే చేస్తామండి. కానీ అందరికీ ఆ షేప్ రాదు కాబట్టి రౌండ్గా ఉంటే ఈజీ అని ఇలా చేసామండి.